బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారతదేశంలోని అన్ని వ్యవస్థలను అవినీతి జలగలా పట్టిపీడిస్తోంది. అవినీతికి పాల్పడుతూ లంచాలు తీసుకునే వారిని కటకటాల పాలు చేసేందుకు దేశవ్యాప్తంగా ఏసీబీ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ అక్రమార్కులు అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో లంచాలు తీసుకుని ప్రజలను ఇబ్బందులు గురిచేస్తున్నారు. అలాంటి వారిపై ఏసీబీకి వచ్చిన ఫిర్యాదుల మేరకు అధికారులు చర్యలు తీసుకుంటూ నిత్యం వందల సంఖ్యలో లంచగొండులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని తగిన శిక్షలు విధిస్తూనే ఉన్నారు. తాజాగా తెలంగాణలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. మారుమూల ప్రాంతం నుంచి ఫిర్యాదు అందిన నేరుగా అక్కడికి చేరుకుని అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రతిరోజు కనీసం 3 అవినీతి ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి చిక్కుతున్నారు. దీంతో గడిచిన 6 నెలల్లో 122 ట్రాప్ కేసులను ఏసీబీ నమోదు చేసినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. గత సంవత్సరం మొత్తం 129 ట్రాప్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది 6 నెలల్లోనే గత ఏడాది కంటే ఎక్కువ కేసులు నమోదు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఏడాది లంచం తీసుకుంటూ అరెస్ట్ అయిన వారిలో 100 మందికి పైగా ప్రభుత్వ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలోని అన్ని వ్యవస్థలను అవినీతి జలగలా పట్టి పీడిస్తోంది. అవినీతికి పాల్పడుతూ లంచాలు తీసుకునే వారిని కటకటాల పాలు చేసేందుకు దేశవ్యాప్తంగా ఏసీబీ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ అక్రమార్కులు అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో లంచాలు తీసుకుని ప్రజలను ఇబ్బందులు గురిచేస్తున్నారు. అలాంటి వారిపై ఏసీబీకి వచ్చిన ఫిర్యాదుల మేరకు అధికారులు చర్యలు తీసుకుంటూ నిత్యం వందల సంఖ్యలో లంచగొండులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని తగిన శిక్షలు విధిస్తూనే ఉన్నారు. తాజాగా తెలంగాణలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. మారుమూల ప్రాంతం నుంచి ఫిర్యాదు అందినా నేరుగా అక్కడికి చేరుకుని అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలోని ప్రతిరోజు కనీసం 3 అవినీతి ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి చిక్కుతున్నారు. దీంతో గడిచిన 6 నెలల్లో 122 ట్రాప్ కేసులను ఏసీబీ నమోదు చేసినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. గత సంవత్సరం మొత్తం 129 ట్రాప్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది 6 నెలల్లోనే గత ఏడాది కంటే ఎక్కువ కేసులు నమోదు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఏడాది లంచం తీసుకుంటూ అరెస్ట్ అయిన వారిలో 100 మందికి పైగా ప్రభుత్వ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందంటున్నారు విశ్లేషకులు.